అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. మీకు ఇప్పుడే 2 వీడియోస్ అప్లోడ్ చేశానండి అబౌట్ ఎల్డీసీ ఎగ్జామ్ పేపర్ 1, పేపర్ 2. దెన్ వాట్ అబౌట్ పేపర్ 3 అంటే పేపర్ 3 ఈజ్ టైప్ టెస్ట్ అండి అండ్ కంప్యూటర్స్ టైపింగ్ వాళ్ళు ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ను మనం కంప్లీట్ చేయాలి. ఫర్ దట్ ఇంగ్లీష్కి అయితే హిందీకి అయితే ఇట్లా 2 వర్షన్స్ ఉన్నాయండి. ఇంగ్లీష్ హిందీలో మనము ఆన్సర్ చేయవచ్చు, అంటే మీరు టైప్ చేయవచ్చు. ఫర్ ఇంగ్లీష్ 525 వర్డ్స్ ఉన్నటువంటి పారాగ్రాఫ్ అండి, హిందీకి 450 వర్డ్స్ ఉన్నటువంటి పారాగ్రాఫ్. అంటే అట్లీస్ట్ 35 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయగలిగినటువంటి వాళ్లకు ఇది కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది. బికాస్ టైమ్ ఈజ్ ఓన్లీ ఫర్ 15 minutes. 15 ఇంటూ ఈ 35 ఉన్నప్పుడు 15 3s అంటే 450, 15 5s 75, టోటల్ 525. ఇక్కడ 15 into 3, 15 3s 45 అంటే 450 వర్డ్స్ అండి ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ హిందీ, ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇంగ్లీష్. ఈ పేపర్లోనే మనకు మీరు కంప్యూటర్ మీద టైప్ చేయగలిగిన అంటే పారాగ్రాఫ్ను కంప్లీట్ చేయడం అనేటటువంటి దాని మీద యూ మస్ట్ హ్యావ్ వెరీ గుడ్ నాలెడ్జ్ అండి. దాని గురించి వితౌట్ మిస్టేక్స్ ఏమి లేకుండా చేయడం అనేది ప్రాక్టీస్ చేయాలండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ జరిగినప్పుడు నన్ క్వాలిఫైడ్ అండి, ఎవ్వరు కూడా క్వాలిఫై కాలేదు, ఓన్లీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దిస్ కంప్యూటర్స్ అనమాట. అప్పుడు ఎవరు అపేర్ అయినటువంటి వాళ్ళు ఎవరు కూడా పాస్ కాలేదండి. దట్ మీన్స్ ఇప్పుడు ఎవరైనా మీరు విల్లింగ్ ఉండి మేము ఎల్డీసీ ఎగ్జామ్ రాస్తాము, ఎంటీఎస్ సర్వీస్ ఉంది మాకు 2 years యాజ్ ఆన్ 1/1/2025 అనుకుంటే ఫస్ట్ యూ హ్యావ్ టు వెరిఫై యువర్ సెల్ఫ్ వాట్ ఈస్ ద స్పీడ్ యు ఆర్ హ్యావింగ్. అదర్వైజ్ యూ హ్యావ్ టు గో ఆన్ ప్రాక్టీస్ అండి. బికాస్ నెక్స్ట్ మంత్ 25th ఎగ్జామ్ ఉంది కాబట్టి మీరు ఈ విల్లింగ్ ఉన్నప్పుడు ఈ ఎగ్జామ్ రాయాలి అనుకున్నప్పుడు మాత్రం మీరు రేపటి నుంచే స్టార్ట్ చేయాలండి. ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసి ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే దెన్ యూ కెన్ సక్సీడ్ అండి. బికాస్ ఇన్ ద ప్రీవియస్ ఎగ్జామ్స్ నోబడీ క్వాలిఫైడ్ అండి. మన తెలంగాణ సర్కిల్లో కానీ అదర్ సర్కిల్స్ గురించి కూడా నేను విన్నాను. చాలా వరకు కూడా ఈ పేపర్ 3లోనే క్వాలిఫై కావట్లేదండి. మనం పేపర్ 3లో క్వాలిఫై కాకపోతే పేపర్ 1, పేపర్ 2లో మనం క్వాలిఫై అయినా వేస్ట్ అండి. ఆల్ ది 3 papers యూ షుడ్ క్వాలిఫై, దెన్ ఓన్లీ ద మెరిట్ విల్ బీ కౌంటెడ్ అండి. అట్లా ఉంటుంది. దీనికి సంబంధించి మాత్రం గుర్తుపెట్టుకోండి, టైప్ టెస్ట్ ఆన్ కంప్యూటర్స్. ఇంగ్లీష్కి అయితే 525 వర్డ్స్ ఇస్తారు, హిందీకి అయితే 450 వర్డ్స్ ఇస్తారండి. 15 minutes టైం ఉంటుంది. ఎంత వీలైతే అంత చేస్తారండి. మీరు కంప్లీట్ చేయాలని ఏమి ఉండదు, అంటే జనరల్గా మీకు అక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా చెప్తారు. అయితే మీరు టైప్ చేసిన దాంట్లో టోటల్ నంబర్ ఆఫ్ మిస్టేక్స్ షుడ్ నాట్ ఎక్సీడ్ 10%. 10% కంటే ఎక్కువ మిస్టేక్స్ ఉండకూడదు. 10% కంటే ఎక్కువ మిస్టేక్స్ ఉంటే డిస్క్వాలిఫైడ్. అక్కడే చెప్పేస్తారు. అంటే చెప్పేస్తారు మీన్స్ మీకే తెలిసిపోతుంది అనమాట. అలా 3 పేపర్లు మనము రాయాలి, 3 పేపర్లో కూడా క్వాలిఫై మార్క్స్ రావాలి. దెన్ ఓన్లీ యూ విల్ బి కన్సిడర్డ్ ఫర్ సెలెక్షన్ అండి, డిపెండింగ్ అపాన్ ద మెరిట్ ఆఫ్ ది క్యాండిడేట్స్. ఎవరికైతే మెరిట్ వచ్చినా ఇప్పుడు ఓన్లీ 2 వేకెన్సీస్ వస్తాయంటే టాప్లో ఉన్నటువంటి 2 మెంబర్స్కి ఇస్తారు. బికాస్ దిస్ ఈజ్ అన్రిజర్వ్డ్ కాబట్టి ఎనీబడి కెన్ కాంపీట్ ఇన్ దిస్ ఎగ్జామ్ అండి. మీరు విల్లింగ్ ఉన్నటువంటి వాళ్ళు ఈ ఎంటీఎస్లో 2 years సర్వీస్ యాజ్ అన్ 1/1/2025, దట్ టు ప్రిఫరబుల్లీ ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీలోనే క్వశ్చన్ పేపర్ ఉంటుందండి. మ్యాథ్స్ గురించి ఉంది చెప్పాను మీకు, పేపర్ 2 గురించి, జీకే గురించి చెప్పాను, ఇంగ్లీష్ ఫార్మాట్ కూడా చెప్పానండి. మీరు అన్నిటికీ సిద్ధమైనటువంటి వాళ్ళు మేము ఎగ్జామ్ రాస్తాము, దాంట్లో ఉన్నటువంటి వేరియేషన్స్ అన్నీ కూడా నేను చెప్పడం జరిగిందండి. ఎలా ఉంటుంది, ప్రమోషనల్ ఛాన్సెస్ ఏంటి అనేటటువంటిది కూడా చెప్పడం జరిగింది. మీరు ఇప్పుడు ఇవన్నీ 3 ఈ వీడియోస్ అన్ని చూసిన తర్వాత, మొన్నటి వీడియోస్ కూడా చూసిన తర్వాత, ఇఫ్ యు ఆర్ విల్లింగ్ ప్లీజ్ కాంటాక్ట్ మీ. నా నంబర్స్ అయితే మీకు తెలుసు కదా, 8341116825 ఆర్ 9640298673. 9640298673, 8341116825. ఆల్మోస్ట్ అందరికీ తెలుసండి, బోత్ సర్కిల్స్లో ఉన్నటువంటి వాళ్ళకు, మన డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా నా నంబర్ వెల్ నోటెడ్ అండి. మీరు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, మీరు అపేర్ కావాలన్నా ఐ విల్ రెఫర్ ది బుక్స్ అండి. నా దగ్గర ఉన్నటువంటివి కూడా కొన్ని మీకు సప్లై చేయడానికి కూడా ఐ విల్ ట్రై అండి. ఇఫ్ యు ఆర్ విల్లింగ్ ప్లీజ్ కాంటాక్ట్. ఓకేనండి, ఇది మీరు మీ ఫ్రెండ్స్కు అందరికీ కూడా చేయండి. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ తెలంగాణ సర్కిల్ అండి. నోటిఫికేషన్ ఈజ్ ఓన్లీ ఫర్ తెలంగాణ సర్కిల్. తెలంగాణ సర్కిల్లో పనిచేస్తున్నటువంటి ఎంటీఎస్ హూ హ్యావ్ కంప్లీటెడ్ 2 years ఆఫ్ సర్వీస్ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ అండి, నాట్ ఏపీ. ఏపీకి సపరేట్ వస్తుందండి, ఏపీలో కూడా వస్తుంది ఇలాంటి ఎల్డీసీది. అప్పుడు వచ్చినప్పుడు ఇదే ప్యాటర్న్ ఉంటుందండి. ఓకేనండి,
థ్యాంక్ యూ అండి. ఇఫ్ యు ఆర్ ఎనీబడి ఈజ్ విల్లింగ్ ప్లీజ్ కాంటాక్ట్ మీ. ఓకే, థ్యాంక్ యూ.